అందరికీ విన్నపం, అందరికీ ఒక సమాచారం. గతంలో అనుముసముద్రంపేట గ్రామ పంచాయతీలో గల అనుముసముద్రంపేట జెడ్పీహెచ్ హై స్కూల్ రోడ్డు మార్గం గురించి ఇబ్బందుల గురించి విద్యార్థులకు మరియు వైద్యం కోసం వచ్చే వారి గురించి ఎన్నో రకాలుగా వార్తలు, కథనాలు తెలియజేస్తూ ఇక్కడ ఉంటున్నటువంటి రోడ్డు మార్గం వల్ల ఇబ్బందులను ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉన్న పరిస్థితి. అలాంటి రోడ్డు మార్గం, అలాంటి రోడ్డుని గతంలో చాలా వరకు ఈ రోడ్డు మార్గానికి మోక్షం కలగనటువంటి పరిస్థితి. ఎంతో మంది నాయకులు, అధికారులు ఎంతో మంది దృష్టికి వెళ్ళిన పరిస్థితి. అలాంటి పరిస్థితిని చక్కదిద్దిన వాటి గురించి కూడా అలాంటి హై స్కూల్ రోడ్డుకి గతంలో బురదతో అక్కడ రోడ్డు బురదమయంగా అయిన పరిస్థితిని ఇప్పుడు ఏ విధంగా చక్కబెట్టారో, అధికారులు, రాజకీయ నాయకుల దృష్టికి ఎలా చేరిందో అందరికీ కూడా ఒక వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో తెలియాలి. ఒక రాజకీయ నాయకుల దృష్టికి వెళ్ళినట్లయితే ఆ సమస్యకు పరిష్కారం ఎలా సాధ్యం అవుతుంది అనేది ఖచ్చితంగా అర్థం కావాలి. అదేవిధంగా ఏ సమస్య అయినా కానీ ఎవరికైతే చేరాలో వాళ్ళకి ఖచ్చితంగా ఆలోచనతో అందరి కృషి ద్వారా అక్కడ చేరినట్లయితే ఆ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుందో అలాంటి పరిష్కారానికి ఒక ఉదాహరణే అనుముసముద్రంపేట హై స్కూల్ రోడ్డు. అనుముసముద్రంపేట గ్రామంలో ఏహెచ్ రోడ్డు నుండి జెడ్పీహెచ్ స్కూల్ వయా పిహెచ్ఎస్సి మీదుగా అంతర్గత సిమెంట్ రోడ్ నిర్మాణం చేయడం జరిగింది. గ్రామీణ ఉపాధి హామీ పథకాల నిధులతో ఇక్కడ 24 లక్షల వ్యయంతో నిర్మించిన రోడ్డే సాక్ష్యంగా నిలిచింది. అలాంటి రోడ్డుని ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి ఈ సమస్య చేరడంతో తక్షణమే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్య పరిష్కారాన్ని చూపాలని గ్రామ స్థాయిలో, పంచాయతీ స్థాయిలో నాయకులకు, అధికారులకు చెప్పడంతో ఇక్కడ వేసినటువంటి రోడ్డు మార్గాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు ఒకసారి చూసినట్లయితే గతం ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఎటువంటి రోడ్డు మార్గం నిర్మించకపోవడం ఒక సమస్య అయితే, ఆ రోడ్డుకి మరమ్మతులుగా మట్టిని తోలి వదిలేస్తూ వచ్చినటువంటి కాలం గడిపినటువంటి అధికారులు, రాజకీయ నాయకుల ఉద్దేశం ఏమిటో తెలియకపోయినా కానీ ప్రస్తుత ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి చేరడంతో, ఆలోచన విధానంతో ఇక్కడ మార్పు రావడం అనేది ఖచ్చితంగా ఒక చెప్పుకోదగ్గ, అందరికీ తెలియాల్సిన విషయం. ఈ రోడ్డు మార్గాన్ని ఇప్పుడు వేసినటువంటి రోడ్డు మార్గాన్ని గతంలో ఎవరు వేయకపోవడం అనేది ఎందుకో పరిశీలించాల్సిన, చర్చించుకోవాల్సిన అంశం అయినప్పటికీ ఇప్పుడు జరిగేటువంటి ఈ మార్పుని అందరూ కూడా తక్షణంగా ఈ రోడ్డు మార్గాన్ని వేయాలని చెప్పిన ఆనం రామనారాయణ రెడ్డి కృతజ్ఞతలతో గ్రామస్తులకు, ప్రజలకు ఖచ్చితంగా ఇది గుర్తుండిపోతుందని, సమస్యను తెలియపరచడమే కాకుండా సమస్య పరిష్కారం ఎలా జరిగింది, ఎలా జరిగేదానికి ఎవరెవరు సహకరించారు, సపోర్ట్ చేశారు అనేది కూడా ఖచ్చితంగా అందరికీ తెలియాల్సిన విషయంగా ఆలోచించి ఇప్పుడున్నటువంటి ఈ రోడ్డు మార్గాన్ని చూసినట్లయితే ఇదే విధంగా ఎప్పుడైనా కానీ చేయగలిగే నాయకుడికి, చేయగలిగే వ్యక్తికి చేరినట్లయితే తక్షణంగా ఆ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుందో ఇప్పుడు చూస్తున్నటువంటి రోడ్డు మార్గం అనేది ఒక ఉదాహరణ మాత్రమే. ఇదే విధంగా ప్రజల సమస్యలను, ప్రజల యొక్క ఇబ్బందులను తెలుసుకొని సమస్య చేరిన వెంటనే పరిష్కరించే ఆలోచన మన ఎమ్మెల్యే గారు చొరవతో ఎలా జరుగుతుందనేది కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ ఉదాహరణనే అందరికీ తెలియాలని సంకల్పంతో మనం ఏ పని అయితే చేస్తామో అది ఖచ్చితంగా ఎలా మనకి ప్రతిఫలం ఇస్తుందో అనేది ఆలోచించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో గ్రామంలోని హై స్కూల్ రోడ్ పిహెచ్ఎస్ రోడ్డు గురించి తెలియపరుస్తూ ఈ వీడియో ఖచ్చితంగా మరెన్నో ఇట్లాంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఉంటుందని నా ఆలోచనతో ఈ వీడియో. ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి అనుముసముద్రంపేట గ్రామం, అనుముసముద్రంపేట మండలంలోని ప్రజల తరపున, గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామ సమస్యలను, పంచాయతీ సమస్యలను తక్షణమే తీసుకునే విధంగా ప్రజల యొక్క ఆదరాభిమానాలు
ఎల్లప్పుడూ తీసుకునే విధంగా ప్రజలకు ఎల్లప్పుడూ వారి సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యేగా అనుమసముద్రంపేట గ్రామ పంచాయతీలో వారి యొక్క దృష్టి ఇక్కడ పనులపైన ప్రజలపైన ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.